జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము సహనంతో ఉండి. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి. మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థించండి. మన గమ్యం సాగాలంటే ముందు మనం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలండి. ప్రార్థన లేని వారిలో సాతాను వచ్చి కూర్చుంటాడు. కాబట్టి మనం ముందు ప్రార్థన జీవితం కలిగి ఉందాం. అనేకుల కొరకు ప్రార్థించండి. మరి ప్రయాణాలు చేస్తున్న వారికి ఇప్పుడు సెలవులు కదండి, అటు ఇటు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు ప్రయాణాల్లో దేవుడి కాపుదలు ఉండాలని వారి కోసం భారం కలిగి ప్రార్థించండి. చదువుకుంటున్న విద్యార్థుల కొరకు ప్రార్థనలు చేయండి. అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము మత్తయి సువార్త 13వ అధ్యాయం 24-25 వచనాలే. ఆయన మరొక ఉపమానం వారితో చెప్పింది. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములలో మంచి విత్తనాలు మనిషిని పోలి ఉన్నది. మనిషి నిద్రిస్తుండగా శత్రువు వచ్చి గోధుమలను గులుములను నాటును, ఎత్తిపోయిను. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, నేను ఇక్కడ ఒక మాట చెప్పానండి, అంటే విత్తును, కానీ నేను నాటును అని అన్నాను. కానీ మీరు చదువుకోండి ఒకసారి. అంటే ఇక్కడ నాటిపోయాడంటే అపవాది ఎప్పుడు నిద్రపోతున్నప్పుడు, అంతే కదండి. చూడండి, మనకి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇక్కడ శిష్యులకి అక్కడ మరొక ఉపమానం చెప్తున్నారు. ఎంత ఉపమానంలో చాలా అర్థాలు ఉంటాయండి. కొంతమంది అంటారు యేసుక్రీస్తు వారు కథలు చెప్పారు. కథలు చెప్పలేదైనా, ఉపమానం వేర, కథలు వేర. ఉపమానం అన్నది జరిగింది, రియల్. కథ అన్నది ఒక పేకు చేయడం, దాని కథ అంటారు. ఉపమానాలు వేర, కథలు వేర. ఏంటి ఇక్కడ ఈయన ఉపమానం చెప్పారంటే ఏం చెప్పారంటే, ఒక మనుషుడు తన పొలములో విత్తనాలు నాటి అతడు నిద్రపోతున్నప్పుడు అపవాది వచ్చి అక్కడ గోధుమల మధ్యన గులువులు నాటి మరి పోయాడంట. చూడండి, ఇక్కడ అపవాది నిద్రపోయినప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తారని చెప్తుందండి ఇక్కడ. అంటే ఇది మనకి పెద్ద సమస్య అనుకోవడం, కానీ ఇది ఇంత పెద్ద సమస్య అయినా ఏదైనా దేవుడు మన మధ్యనున్నాడండి. తీర్పు దినమంటూ ఒకటి ఉంది. గులుములు, విత్తనాలు, మంచి గోధుమలు. ఈ గురువులు పంట టైంలో కోత వస్తుంది కదండి, ఆ కోత టైం వరకు చూస్తాడు. మారిందియా ఈ గులుగులు గోధుమలతో పాటు సమానంగా ఉంటే మారలేదా, అప్పుడు నరికి బయట పాడేస్తాడండి. హల్లెలూయా. మనం కోసం కూడా దేవుడు చూస్తున్నాడు. మరొక అవకాశం మనకి ఇస్తున్నాడు. మనలో అపవాది నిద్రపోతున్నప్పుడు మనం ఎక్కడండి మేలుకు కలిగి ఉండాలి, లోకంలో మేలుకు కలిగి ఉండాలి. లోకంలో చచ్చిన వారై ఉంటే కనుక అపవాది మనలో గులుగులు మరి అనేక బీజాలు నాటిపోతాడు. నువ్వు నాటిపోయాడని నువ్వు అంగీకరించుకుంటే ఇంకా నువ్వు పంది లక్షణం కలిగి జీవిస్తూ ఉన్నావు అనుకో, ఒక దినం వస్తుంది, తీర్పు దినము. అప్పుడు నిన్ను నరికి అగ్నిలో పడేస్తాడు, లేదా పాతాలను విడిచిపెట్టేస్తాడు. అది అవసరమా మనకి చెప్పండి? భక్తి ఏదో సరిగ్గా చేసుకుందాం, ప్రభులో స్థిరపడదాం. చూడండి, పందిని గొర్రె పిల్లని చూడండి, పంది బురదలో పరిగెట్టుకొని వెళ్ళి పడుతుంది, కానీ దాని కమ్మగా ఉంటుంది అది. కానీ గొర్రె పిల్లకి ఏమైనా కొంత బురద అంటుకుంటే అది పెలపరించేసుకుంటుంది, లేదా తన కాపర కోసం అరుస్తూ ఉంటుంది. మనమే కూడా గొర్రె పిల్ల లక్షణం కలిగి ఉందాం, పంది లక్షణాలు విడిచిపెట్టుకుందామండి. హల్లెలూయా. వరకు ఆ గులువులు అంటే ఆ ప్రత్యేకించి మరి గోధుమలతో పాటు సమానంగా ఎదిగినప్పుడు గోధుమలు ప్రత్యేకించి పడ్డాయి, గులువులు వేరుపడ్డాయి, కాల్చిపోయినాయి అంటే అండి. అసలు దీంట్లో ప్రత్యేకత దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇందాక మనం
పంది లక్షణాలు, గొర్రె లక్షణాలు చూసాం కదండి. మరి గొర్రె పిల్ల ఉన్నది నువ్వు సరిగ్గానే ఉంటావు, దేవుళ్ళో భయభక్తులు కలిగి ఉంటావు. దేవుణ్ణండి మరి భయభక్తులు కలిగి ఉండి దేవుళ్ళో కొనసాగుతున్నప్పుడు కూడా అపవాది నీ దగ్గరికి వస్తాడు. ఈ సమస్యలు వచ్చినప్పుడు మరి సమస్యలు అనుకోలాంటి పరిస్థితులు, ఏదో రోగం లేకపోతే అప్పుల సమస్య అనుకోవచ్చు, ఏదో సడన్గా ఒక సమస్యని మీద రావచ్చు, లేదా సడన్గా మరి నిందలు రావచ్చు. చూడండి, సడన్గా ఇప్పుడంటే వర్షాలు అక్కడవో ఇది వర్షం అది వర్షం అని వస్తున్నాయి, కానీ ఒక్కొక్కసారి చూడండి సడన్గా పెను తుఫానులు వచ్చేస్తాయి, సడన్గా భూకంపాలు వచ్చేస్తాయి. ఎందుకండి సడన్గా యాక్సిడెంట్లు అయిపోతాయి కదా. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, ఇలాంటి జరుగుతున్నప్పుడు కూడా నీవు దిగులు పడకు, శాంతం కలుగుండు, సహనంతో ఆయన కొరకు కనిపెట్టుకో. పని అనుకో, ఏదైనా పడినా బురదలో పడినప్పుడు ఎంత చెప్పాను కండి దొల్లుకుంటూ ఉంటుంది, అది గొర్రె పిల్ల ఉండదు. కానీ ఇలాంటి ప్రమాదంలో అది దాటుకొని వెళ్ళిపోద్ది, భయపడదు, ఏసే వైపు దాటుకుంటూ వెళ్ళిపోద్ది. గొర్రెలు కాపరి దగ్గర చూడండి, ఆ మందలోకి చేరిపోతాయి, ఒంటరిగా నడవయి. నువ్వేం చేయాలంటే ఆత్మీయులతో సావాసం కలుగుండు, ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే నీకు భయం కలగదు. హల్లెలూయా. నా సహోదరా సహోదరాల, దేవుడు నీతో చెప్తున్న మాట, నువ్వు దేవుడు కృపను పొందుకుంటూ ఉంటే, దేవుడు కృప నీ ఎట్లా విస్తారంగా ఉంటే అనేక నీ ఒత్తిడి వస్తూ ఉంటుంది. నువ్వు పని ఏంటంటే నీ పని చేసుకుంటూనే వెళ్ళిపోవాలి, వెనక్కి తిరిగి ఆగి ప్రత్యుత్తరం ఇవ్వడం వల్ల నీకు ఏమి లాభం లేదు. నువ్వు సాగిపోవాలి, నువ్వు యథార్థంగానే చేసుకో. నువ్వు పని చేస్తున్నావు, జాబ్ చేస్తున్నావు, కానీ ఒత్తిడి ఎక్కువైపోతుంది, నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి. నేను అర్థం చేసుకునేవారు ఎవరు ఉండరు, నేను అర్థం చేసుకోరు. కానీ ఇలాంటివి వచ్చినప్పుడే దేవుడి కృప నీలో ఉన్నదని మర్చిపోకు సుమా. హల్లెలూయా. యోసేపు జీవితంలో ఏమైందండి మనం చెప్పుకుంటూనే ఉంటాం. యోసేపు ప్రత్యేకించాడు. యోసేపు దేవుడి మీద, దేవుడితో సావాసం కలిగి ఉన్నాడు. అంతేకాదు యోసేపు కంటే దేవుడు తోడై ఉన్నాడంట. దేవుడు తోడై ఉంటే శ్రమలేంటండి, ఈ శ్రమలేంటి, జైళ్ళేంటి, నిందలేంటి, అవమానాలేంటి, ఈ అన్నిట్లో దేవుడు తోడుగానే ఉన్నాడండి. కానీ దేవుడిని ఎక్కడా అవమానించలేదు. తన క్రియల ద్వారాగా కానీ, తన ప్రవర్తన ద్వారాగా కానీ, హృదయంలో కానీ, తలంపుల్లో కానీ ఎక్కడ దేవుడి నామానికి అవమానం తెలియదు, ఘనత తెచ్చి మహిమ తెచ్చాడండి. హల్లెలూయా. అలాగే నువ్వు నేను కూడా దేవుడికి ఘనత తేవాలి. మనకు ఒకవేళ వచ్చినా సరే సహనంతో ఆయన వాగ్దానాన్ని పెట్టి ప్రార్థించాలండి మనం. అంతే తప్ప పంది లక్షణాలు కలిగి దొర్లిపోవడం కాదు, కానీ దాన్ని అక్కడే విడిచిపెట్టి గొర్రె స్వభావం కలిగి సహనంతో కనిపెట్టి ఆయన మందులో ఆత్మీయులతో సాగిపోతూ ఆయన వైపు చూడాలండి మనం. హల్లెలూయా. గొప్ప సాధనకి ఉన్నామండి, గొప్ప అంతేకాదు విడబడునికి ఉన్నామండి. భవిష్యత్తు కాలంలో మనం ముందుకు సాగుతున్నాం, పరలోకానికి మార్గంలో సాగుతున్నాం. అలా సాగేటప్పుడు అప్పుడే అపవాది ఏం చేస్తాడు, మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు. ఆటంకపరిచే ప్రతిదానికి నువ్వు ప్రత్యుత్తరం ఇవ్వక్కర్లేదు, ముందుకు నువ్వు సాగిపోవాలి. పౌలు గారు ఒక మాట చెప్తారండి, వెనకున్న మరిచి ముందుకు సాగిపోతుందంట గుడి వద్దకి. అలా మనం ముందుకి గురు వద్దకి సాగిపోవాలండి. హల్లెలూయా. కానీ నువ్వు అపవాది తీసుకొచ్చి అనుకోలేని సమస్యలు ఎన్నో నీ మీద తీసుకొచ్చినా నువ్వు చింతించుకో. దేవుడు నీ పట్ల ఒకటి అనుకున్నాడు, నువ్వు అనుకోలేని ఆయన అనుకున్నాయి ఒక ఉన్నత పదం, ఉన్నత స్థానం, ఉన్నత ఏదో నీకు చెయ్యాలని అనుకుంటున్నాడు. కానీ ఇవన్నీ నీకు చెయ్యాలని అనుకుంటే మరి ఆయనకు నువ్వేం చేయాలి, ఆయన నీడలో ఉండాలి, బెదిరిపోకూడదు, భయపడకూడదు, మనం ఆయన వైపు సాగిపోవాలి. వాటి కోసం నువ్వు ఆలోచించి చింతించి కన్నీరు విడిచి వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవడం ఇదంతా వేస్ట్ అండి. నువ్వు దేవుడికి చెప్పుకో, నీకు ఏ బాధ కలిగినా భయము కలిగినా ఆయనకు చెప్పుకో, ఆయనే నీకు సహాయం చేస్తాడు. మనుషులకు చెప్తావా, వారు ఇప్పుడు ఆలకిస్తారు, రేపు అన్న రోజు అయ్యి బయట వేస్తారు. కాబట్టి వ్యర్థం ఈ కూడా మనం ఈ సమయం వృధా. నీకు అవకాశం ఉంటే మోకాలేసి ప్రార్థించుకో, దేవుని స్తుతించు. నువ్వు ఎక్కడున్నా ఆయన చూస్తున్నాడు. ఏంటి యోసేపుకి ఎంతో కష్టం వచ్చింది, అసలు ఎవరికైనా ఇంత చెప్పుకున్నాడా, చెప్పలేదండి. సరసాల పడినప్పుడు వారికి
మరి చెప్పాడు. తర్వాత పొరో ఇంటికి వెళ్ళాక చెప్పాడండి. ఎవ్వరికి చెప్పలేదండి తనకి ఈ పరిస్థితి వచ్చిందని కూడా. మనము కూడా ఏ పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు చూచుకుంటున్నాడు మన పక్షాన ఆయన ఉన్నాడు. మన కదల్చపడవండి. అలా నీలో అపవాది ఒకవేళ మరి నువ్వు నిద్రపోతున్న సమయంలో వచ్చి గురుగులు నాటి ఉండొచ్చు, కానీ దేవుడు అనుకున్న గమ్యం చేరడానికి ఆ గురుగులను ఏమాత్రం ఆటంకపరచవు. నువ్వు ఆ గురుగులు ఎప్పటికప్పుడు దులుపుకుంటూ ఆయన వైపు సాగిపో. దేవుడు పెరికేస్తాడు. హల్లెలూయా. నీ హృదయాన్ని ఆ రీతిగా సిద్ధపరచుకో. అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.